ఈ మధ్య దక్షిణ కొరియాలో వరల్డ్ హ్యూమనిస్టిక్ సిటీస్ కాన్ఫరెన్స్లో ప్రపంచంలోని పలు దేశాల్లో వచ్చిన సంస్కరణ గురించి చర్చించడం జరిగింది. దీనిలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఏదైతే భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజాపాలన ఎలా ప్రజలకు చేరువైందో వివరించడం జరిగింది. ఇది నిజంగా గర్వించదగ్గ విషయం. ఏదైతే ప్రపంచ వేదిక మీద ప్రజాపాలన ఒక ప్రభుత్వంలో సంస్కరణ విషయంలో చర్చ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తీసుకొచ్చిన సంస్కరణ గురించి అక్కడ చర్చించడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయంగా చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో గాంధీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ ప్రజాపాలనని ప్రజల ముంగికి తీసుకొస్తూ సచివాలయ వ్యవస్థ ద్వారా గడప గడపకు పాలన తీసుకొచ్చారు. అది అప్పటికే భారతదేశంలో అనేక రాష్ట్రాలు రోల్ మోడల్గా తీసుకుంటూ తమ పాలనలో దాన్ని బాగు చేసిన సందర్భాన్ని మర్చిపోకూడదు. ఏదైతే వాళ్ళ భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొన్న సమస్యల గురించి ఆయన అధ్యయనం చేసి దాన్ని తన పాలనలో ఇంప్లిమెంట్ చేస్తూ పాలన ప్రజలకు చేరువవటం, గ్రామీణ ప్రాంతాలు మున్సిపల్ ప్రాంతాల్లో అభివృద్ధికి ఏ రకంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఇవాళ ప్రపంచ వేదిక మీద జగన్ గారికి వచ్చిన ప్రశంసలు. చంద్రబాబు గారు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారని చెప్తారు. 16 సంవత్సరాలు సీఎంగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన పాలనలో ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ సంస్కరణ లేవు, చెప్పుకోదగ్గ పాలసీ మ్యాటర్స్ లేవు. జగన్ గారు 5 ఏళ్లలోనే తన పాలన ఇవాళ ప్రపంచమే కొనియాడే విధంగా చెప్పుకుంటా ఉన్నారంటే చంద్రబాబు గారు నిజంగా సిగ్గుపడాలి. ఇగోల్ని పక్కన పెట్టి, రాజకీయాలను పక్కన పెట్టి జగన్ గారి పాలనని ఒక రోల్ మోడల్ తీసుకొని తమ పాలనలో ఇంప్లిమెంట్ చేస్తే రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది.